ఇక సోనియా రాహుళ్లపై ఈడీ ఛార్జ్ షీటు షేర్లను అప్పనంగా బదలాయించుకున్నారు. 988 కోట్ల మనీ లాండరింగ్ అభియోగం తదుపరి విచారణ 25న. దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ నిరసనలు, భాజపాది ప్రతీకార రాజకీయం అంటూ మండిపాటు. ఇప్పుడు ఏమున్నాయి, ఎలక్షన్లు ఉన్నాయి అనోళ్ళ ఎక్కడన్నా? ఎలక్షన్ల ముంగట్నే ఈ ప్రతీకార రాజకీయాలకు తెరలేపుతుంది బీజేపీ పార్టీ అనేది కొంతమందికి తెలుసు. దాదాపు ఈడీ సిబిఐలను ఒక కీలు బొమ్మల్లాగా వాడుకొని ఒకప్పుడు ఈడీ సిబిఐ దర్యాప్తు సంస్థలంటే గజగజ వరికట్టోళ్ళు. ఇలా భయం లేదు, ఎందుకంటే బీజేపీ దీన్ని కీలు బొమ్మలుగా మార్చుకొని కీలు బొమ్మలుగా చేసుకొని ఆడిస్తా ఉన్నది అని చెప్పేసి ఈడీ సిబిఐ దర్యాప్తు సంస్థలంటే ఎవరు భయపడని పరిస్థితి వచ్చింది. కాకపోతే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉన్నదో దాంట్లో 988 కోట్ల మనీ లాండరింగ్ అభియోగం ఉన్నది. వీళ్ళ మీద ఈడీ ఛార్జ్ షీటు దాఖలు చేసింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగ పత్రం నమోదు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో షేర్లు కారు చౌకగా బదలాయించుకొని కోట్ల ఆస్తుల్ని కొల్లగొట్టేశారని దానిలో పేర్కొంది. దాదాపు కొన్ని కోట్లు 2000 కోట్ల పైచిలకు వాటిని 50 కోట్లకు కూడా 50,000కు కూడా కొనలేదని చెప్పేసి 50,000కు కూడా తీసుకోలేదు, పైసలు బదలాయించుకున్నారనే అంశాలు అభియోగాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. ఒకసారి చదువుకుందాం మనము. కోట్ల ఆస్తుల్ని కొల్లగొట్టేశారని దానిలో పేర్కొంది. 988 కోట్ల మేర అక్రమ నగదు చెలామణికి వారు పాల్పడ్డారని ఆరోపిస్తూ వివరాలను ఛార్జ్ షీట్ రూపంలో ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నేకు ఈ నెల 9న సమర్పించింది. సోనియాను మొదటి నిందితురాలు ఏమనగా రాహుల్ను A2గా దీనిలో పేర్కొంది. న్యాయరీత్యా విచారణ చేసే హక్కు కోణంలో న్యాయమూర్తి దీన్ని పరిశీలించి తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసిండ్రు. కేసు డైరీలను తమ పరిశీలన కోసం సమర్పించాలని ఈడీ తరపు న్యాయవాదిని ఆదేశించిండ్రు. కాంగ్రెస్ నేతలు శామ్ పిట్రోడా, సుమన్ దుబే తదితరులను కూడా ఈ కేసులో నిందితులుగా ఈడీ పేర్కొంది. నగదు అక్రమ చెలామణిలో నిరోధక చట్టం చెలామణి నిరోధక చట్టం PMLAలోని సెక్షన్ 3(4) కింద వీరందరిపై చర్యలు తీసుకోవాలని ఈడీ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ NK మట్టా కోరారు. మొత్తం దస్త్రాలను తమకు సాఫ్ట్ కాపీ రూపంలో అందించాలని ప్రజాప్రతినిధులపై నమోదయ్యే కేసులను విచారించే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఛార్జ్ షీటు దాఖలు చేయడం ఇదే తొలిసారి. ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా మొదలైన కేసులో ఇలా జరగడం కూడా ఇదే ప్రథమం అని చెప్తుండ్రు. మొత్తం మీద ఇదే మొదటి ఛార్జ్ షీటు, ఇదే మొదటి ఛార్జ్ షీటు. ప్రైవేటు వ్యక్తులు పెట్టిండ్రు ఈ కేసు. ప్రైవేటు వ్యక్తులు పెట్టిన కేసులో, ప్రైవేటు సంస్థలు పెట్టిన కేసులో ఇట్లా ఛార్జ్ షీట్ దాఖలు అవ్వడం కూడా ఇదే మొదటిసారి అని చెప్పేసి అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. నిజం నిలకడ మీదైనా బయట పడక తప్పదంటారు, పాపం పండక తప్పదంటారు. మరి పాపం చేసిండ్రా లేదా అనేది తెలియదు, కానీ మొత్తం మీద ఈ మనీ లాండరింగ్ అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఇక విచారణకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత విచారణ చేస్తారు. మరి ఏమైతుంది, ఏం కథ? సోనియా గాంధీ A1గా, రాహుల్ గాంధీ A2గా ఉన్నారు. ఒకవేళ నిజమైతే ఈ 988 కోట్లు అంటే మామూలు ముచ్చట కాదు, ఇది వాస్తవమైన ముచ్చటనైతే ఇక ఎవరు కాపాడలేరు, ఎవరు తప్పించుకోలేరు. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నట్లుగా, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్లుగా ఇది మోడీ పన్నాగమా లేకపోతే ఈడీ సిబిఐ దర్యాప్తు సంస్థలతో ఇట్లా చేపిస్తుండ్రా అనే అంశాలు తెర మీదకి వస్తాయా అనేది ప్రజలకు వదిలేస్తున్నా. దీని మీద నేనేం జడ్జి చేయడానికి లేదు, దీని మీద నేనేం మాట్లాడడానికి లేదు. ఇది నిజమైతే న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి, మొత్తం మీద అక్కడ విచారణ జరిపిస్తాయి. కాబట్టి చూద్దాం రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అనేది.